ఫస్ట్ది సెక్సాగెసిమల్ సిస్టమ్. ఏదైనా ఒక రే అబౌట్ ఏ పాయింట్ ఇలా ఉందండి. దాని ఇనీషియల్ పొజిషన్, రే యొక్క ఇనీషియల్ పొజిషన్ ఇలా ఉందండి. ఈ రే ఏం చేస్తుంది అంటే క్లాక్ వైజ్లో అయినా కావచ్చు, లేదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అయినా కావచ్చు, రొటేట్ అవుతుంది. ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అయినా రొటేట్ కావచ్చు, లేదా క్లాక్ వైజ్ డైరెక్షన్లో అయినా సరే రొటేట్ కావచ్చు. రొటేట్ అయి తన ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. అంటే ద ఇనీషియల్ రే అండ్ ఫైనల్ రే కోయిన్సైడ్స్. ఇదే ఇనీషియల్ రే అండి, ఇనీషియల్ పొజిషన్ ఆఫ్ ద రే, అండ్ దిస్ ఈజ్ ఆల్సో అగైన్ ఫైనల్ పొజిషన్ ఆఫ్ ద రే. రెండింటి పొజిషన్స్ కోయిన్సైడ్ అవుతాయండి. అప్పుడు మనం ఏం చెప్తానంటే ఇట్ మేక్స్ వన్ రెవల్యూషన్ అంటాం. మేక్స్ వన్ రెవల్యూషన్. ఆ రే ఒక రెవల్యూషన్ చేసింది అని చెప్తాం. దిస్ ఈస్ ద బేసిక్ ఆఫ్ ద సెక్సాగెసిమల్ సిస్టమ్. అండి సెక్సాగెసిమల్ సిస్టమ్కి వన్ రెవల్యూషన్ అనేది బేసిక్ అండి. దీంట్లో ఇన్ దిస్ సిస్టమ్ మీకు ఆల్రెడీ తెలుసు, జస్ట్ రివైజ్ చేస్తున్నాను. ఇన్ దిస్ సిస్టమ్ యూనిట్ ఆఫ్ యాంగిల్ ఈజ్ డిగ్రీ అండి. యాంగిల్స్ని మనము డిగ్రీస్లో మెజర్ చేస్తాం. మరి డిగ్రీ అంటే ఏంటి? ఏదైనా కానీ రే ఇలా ఒక రెవల్యూషన్ చేసినప్పుడు ఆ వన్ కంప్లీట్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో ఆ వన్ కంప్లీట్ రెవల్యూషన్ని 360 పార్ట్స్ చేస్తారండి. ఇలా ఈక్వల్ పార్ట్స్, అవి కూడా. ఈచ్ రెవల్యూషన్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 360 ఈక్వల్ పార్ట్స్ అండ్ ఈచ్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ డిగ్రీ అండి. ఒక్కొక్క పార్ట్ని డిగ్రీ అంటామండి. ఫర్ ప్రెసిషన్ మెజర్మెంట్, ఇంకా యాక్యురేట్గా మెజర్ చేయడం కోసం 1 డిగ్రీని ఏం చేస్తారంటే 60 పార్ట్స్గా డివైడ్ చేస్తారండి. దాన్ని మినిట్స్ అంటామండి. ఇలా పైన సింబల్ యూస్ చేస్తాం, చిన్న లైన్ రాస్తామండి. సో 1 రెవల్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు 360 degrees. 1 degree is equals to 60 minutes. Again 1 minute is divided into 60 equal parts and each part is called as seconds. సో ఒక రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో అది యాంటీ క్లాక్ వైజ్లో కానీ క్లాక్ వైజ్లో కానీ ఒక ఇనీషియల్ రే అనేది ఏం చేస్తుంది, రొటేట్ అయ్యి మళ్ళీ తన ఒరిజినల్ పొజిషన్కి వచ్చినప్పుడు ఒక రెవల్యూషన్ జరిగిందని చెప్తామండి. ఆ రెవల్యూషన్ మొత్తాన్ని కూడా 360 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు అండ్ ఈచ్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ డిగ్రీ అండి. 1 రెవల్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు 360 degrees and each degree is again divided into 60 equal parts. Each 1 degree is equals to 60 minutes and each 1 minute is each 1 minute is divided into 60 equal parts and each part is called as seconds. So 1 revolution is equals to 360 degrees, 1 degree is equals to 60 minutes, 1 minute is equals to 60 degrees and this is the sexagesimal system. In this system the unit of the angle is degrees lo measure chestam. సెకండ్ సిస్టమ్ వచ్చేసి సర్క్యులర్ సిస్టమ్. సర్క్యులర్ సిస్టమ్ sometimes it is also called as radian system. రేడియన్ సిస్టమ్ అని కూడా అంటారు. ఇన్ దిస్ సిస్టమ్ ద యూనిట్ ఆఫ్ యాంగిల్ ఈస్ రేడియన్ అండి. సో ఈ సిస్టంలో యాంగిల్స్ని రేడియన్స్లలో మెజర్ చేస్తారండి. దెన్ వాట్ ఈస్ ద రేడియన్? రేడియన్ అంటే ఏంటి? యాంగిల్ మేడ్ బై an arc at its center whose
length is equals to radius of circle. Is called 1 radian. దాన్ని మనం 1 radian అంటాం. Let us take explanation ఇస్తాను. Let us take a circle. Whatever may be the radius. ఒక సర్కిల్ ఉందండి, ఇలా ఒక సర్కిల్. There is a circle. Let us take its center is like this. Here the center. These are 2 radii. ఇదొక రేడియస్, ఇదొక రేడియస్. In a circle, all radii are equal. We know that. Here, this is called arc. దీన్ని మనం ఆర్క్ అంటామండి. This is arc. ఇట్స్ లెంగ్త్ వచ్చేసి దాన్ని ఎల్ అనుకుందాం. ఈ లెంగ్త్ ఆఫ్ ఆర్క్ అనేది రేడియస్ కి ఈక్వల్ అవుతుంది. సో ఇఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్, దెన్ యాంగిల్ మేడ్ అట్ ఇట్స్ సెంటర్ ఈజ్ కాల్డ్ యాజ్ 1 రేడియన్. దాన్ని మనం 1 రేడియన్ అంటాం. So this is the definition of the radian. Radian యొక్క definition. సో ఏదైనా కానీ ఎల్ లెంగ్త్ ఉండే ఆర్క్, దీని లెంగ్త్ దేనికి ఈక్వల్ అయి ఉండాలండి? రేడియస్ ఆఫ్ సర్కిల్కి ఈక్వల్ అయి ఉండాలి. అలాంటి ఆర్క్ సెంటర్ దగ్గర చేసే యాంగిల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం 1 రేడియన్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ 1 రేడియన్. ఇది ఆర్, ఇది ఆర్ అనండి, ఇది కూడా ఆర్ అనండి. అప్పుడు దీన్ని మనం 1 రేడియన్ అంటాం. ఇన్ దిస్ వే we measure the angles in terms of radians and radians లలో మెజర్ చేస్తాం. రిలేషన్ బిట్వీన్, నెక్స్ట్ టాపిక్ అండి, రిలేషన్ బిట్వీన్ లెంగ్త్ ఆఫ్ ఆర్క్ ఎల్ కమా రేడియస్ ఆఫ్ సర్కిల్ R under angle made by that arc at its center. Is theta. ఈ మూడింటి మధ్య రిలేషన్ ఏంటి అంటే, ఒక సర్కిల్ అండి, ఇది ఇస్ ఎ సర్కిల్. దీస్ ఆర్ ద సెంటర్, ఇది రేడియస్ అండి, ఇదొక రేడియస్ అండి. సో దిస్ ఈజ్ ఆర్, ఆర్, ఇది లెంగ్త్ ఆఫ్ ఆర్క్ ఎల్ అండి, ఇది థీటా అండి, వాటి మధ్యలో అండి. ఈ మూడిటికి ఉన్న రిలేషన్ ఏంటి అంటే L is equals to R theta. Most important relation. Theta must be in radians. Radians lo undali. The relation between length of arc, radius of circle and angle made by that length of that arc, that length of arc at center. లెంగ్త్ ఆఫ్ ఆర్క్ కి, రేడియస్ కి, ఈ లెంగ్త్ ఆఫ్ ఆర్క్ అనేది సెంటర్ దగ్గర చేసిన యాంగిల్ కి మధ్య ఉన్న రిలేషన్. ఇక్కడ యాంగిల్ రేడియన్స్ లో ఉండాలి. L is equals to R theta. If L is equals to R, then what happens? R is equals to R theta అని రాస్తాం, క్యాన్సిల్ చేస్తాం. Theta is equals to 1 రేడియన్.
That is the one rate. L is equals to 2r అయిందనుకోండి, అప్పుడు L ప్లేస్ లో 2r రాస్తామండి మనం. is equals to r theta, r cancel, theta is equals to 2 radians అవుతుంది. అండ్ సో ఆన్. ఇలా యాంగిల్స్ ని మెజర్ చేస్తాం. ఈ విధంగా ఉంటాయండి. సో లెంగ్త్ ఆఫ్ ఆర్క్ కి, రేడియస్ ఆఫ్ సర్కిల్ కి, ఆ ఆర్క్ సెంటర్ దగ్గర చేసే యాంగిల్ రేడియన్స్ లో ఉన్నప్పుడు ఈ మూడిటికి మధ్య రిలేషన్ ఏంటంటే L is equals to r theta. Remember the most important concept. So relation ఎలా ఉంటుందండి? Now మనం రెండు సిస్టమ్స్ చదువుకున్నాం, సెక్సాగెసిమల్ అండ్ సర్క్యులర్. రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఇవి రెండు సిస్టమ్స్ ఎందుకు ఉన్నాయనే చెప్తానండి. సెక్సాగెసిమల్ సిస్టంలో డిఫరెన్స్ అండి యూనిట్ డిగ్రీస్ అండి, దీనికి యూనిట్ వచ్చేసేసి రేడియన్ అండి. అప్లికేషన్ ఎందుకు యూజ్ చేస్తాం? ఫర్ కన్స్ట్రక్షన్ పర్పస్. కన్స్ట్రక్షన్, జామెట్రికల్ పర్పస్. ఫర్ క్యాలిక్యులేషన్ పర్పస్. జామెట్రికల్గా కన్స్ట్రక్షన్స్ డ్రా చేయడానికి, ట్రయాంగిల్స్ని కానీ, స్క్వయర్స్ని కానీ, ఏవైనా పాలిగాన్స్ని కానీ, వేటినైనా సరే కన్స్ట్రక్ట్ చేయడం కోసం డిగ్రీస్ వాడతామండి జామెట్రికల్ పర్పస్. రేడియన్స్ అనే దాన్ని ఎందుకు యూస్ చేస్తామంటే క్యాలిక్యులేషన్ అండి, అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ చేయడం కోసం రేడియన్స్ అనే దాన్ని యూస్ చేస్తాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెక్సాగెసిమల్ సిస్టమ్ అండ్ సర్క్యులర్ సిస్టమ్. ఎగ్జాంపుల్ చెప్తానండి. 2 ఒక రియల్ నంబర్ అండి, 7 ఒక రియల్ నంబర్ అండి, రెండు యాడ్ చేస్తే 9 అవుతుంది. 2 ఒక రియల్ నంబర్ అండి, 7 యాంగిల్ అండి, డిగ్రీస్ అండి, యాడ్ చేస్తే ఎంత? డిగ్రీస్ కి రియల్ నంబర్ని యాడ్ చేయలేమండి. అడిషన్ చేయాలన్నా, సబ్స్ట్రాక్షన్ చేయాలన్నా, మల్టిప్లై చేయాలన్నా, డివిజన్ చేయాలన్నా, మ్యాక్సిమం జనరల్గా చెప్పాలంటే, ఇంకా కంపల్సరీ చెప్పాలంటే అడిషన్ చేయాలన్నా, సబ్స్ట్రాక్షన్ చేయాలన్నా రెండు క్వాంటిటీస్ సేమ్ యూనిట్స్ని కలిగి ఉండాలి, లేదా రెండు యూనిట్ లెస్ అయి ఉండాలి. సో 2 ఈజ్ ఏ యూనిట్ లెస్, 7 ఈజ్ ఏ యూనిట్ లెస్, రెండు రియల్ నంబర్స్ అండి, కాబట్టి యాడ్ చేసేసాం 9. బట్ ఇక్కడ యూనిట్ లెస్ అండి, ఇక్కడ యూనిట్ ఉందండి, యాడ్ చేయడం కుదరదు. సో దానికోసం ఏం చేస్తామంటే డిగ్రీస్ని మనము రేడియన్స్లోకి కన్వర్ట్ చేస్తామండి. రేడియన్స్ ఇస్ నథింగ్ బట్ రియల్ నంబర్. అప్పుడు అది రియల్ నంబర్గా ఉంటుందండి. అప్పుడు మనం యాడ్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ చేయొచ్చు. సో ఫర్ క్యాలిక్యులేషన్ పర్పస్ we used circular system అండి. ఫర్ జామెట్రికల్ పర్పస్ we used సెక్సాగెసిమల్ సిస్టమ్ అండి. అందుకే ప్రొట్రాక్టర్ తీసుకున్నప్పుడు మీరు ప్రొట్రాక్టర్లో యాంగిల్స్ యొక్క యూనిట్స్ డిగ్రీసే ఉంటాయండి. 30 degrees, 90 degrees, 45 degrees, 50 degrees, 180 degrees అని. 1 రేడియన్, 2 రేడియన్స్, 3 రేడియన్స్ ఉండవండి. వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనము వాటిని రేడియన్స్లోకి మారుస్తాం, పై రేడియన్స్ అని చెప్పి. మీకు గుర్తుండే ఉంటుంది, 10th క్లాస్లో చదువుకుంటారు ట్రిగ్నామెట్రీ. ఇప్పుడు నేను చెప్తాను రిలేషన్స్. సో క్యాలిక్యులేషన్ కోసం అయితే సర్క్యులర్ సిస్టమ్ యూస్ చేస్తాం, కన్స్ట్రక్షన్ పర్పస్కి అయితే సెక్సాగెసిమల్ సిస్టమ్ యూస్ చేస్తాం. యాంగిల్స్ని మెజర్ చేసే 2 యూనిట్స్ అండి రెండు, ఒకటి డిగ్రీస్, ఇంకొకటి రేడియన్స్. మరి వాటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అంటే ద రిలేషన్ బిట్వీన్ దెమ్ ఈస్ 180 degrees is equals to pi radians. Pi means 22/7 approximately, where pi is approximately 22/7. Not exactly equals to, because pi is an irrational number. That means 3.1415 radians is approximately equals to 180 degrees.
నేను ఈజ్ ఈక్వల్ టు సింబల్ రాయట్లేదండి, రిమెంబర్ ఇట్. సో దీని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే డిగ్రీస్ రేడియన్స్లోకి మార్చచ్చు, రేడియన్స్ డిగ్రీస్లోకి మార్చచ్చు. సపోజ్ నాకు 1 రేడియన్ కావాలి అనుకోండి, డిగ్రీస్లోకి మార్చాలనుకోండి, నేనేం చేయొచ్చు, 180/π రాయొచ్చు డిగ్రీస్. లేదా నాకు 1 డిగ్రీని రేడియన్స్లోకి మార్చాలనుకున్నాను అనుకోండి, π/180 రేడియన్స్. రేడియన్స్ని స్మాల్ సితో ఇలా చిన్నగా పైన రాస్తామండి, పవర్ నోటేషన్ మాదిరి. దానికి మీనింగ్ రేడియన్స్ అని అర్థం అండి. అలా సింబల్తో నోటేట్ చేస్తాము రేడియన్స్. సో 180 degrees is equals to π radians. 1 degree is equals to 180/π. సారీ 1 radian is equals to 1 degree is equals to π/180. సపోజ్ నాకు 30 degreesకి రేడియన్స్ కావాలండి, ఎగ్జాంపుల్. ఏం చేస్తానండి, 1 degree వచ్చేసి π/180 కాబట్టి π/180 × 30 చేస్తాను. π/6 రేడియన్స్ అంటే 22/7 × 6 రేడియన్స్, అప్రాక్సిమేట్లీ, నాట్ ఎగ్జాక్ట్లీ, అప్రాక్సిమేట్. ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో మీరు ఈ రిలేషన్ గుర్తుపెట్టుకుంటే చాలండి, రిమెంబర్ దిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 180 degrees is equals to π radians. యాంగిల్స్ని ఎలా మెజర్ చేయాలి, సారీ మెజర్ చేసేది నేర్చుకున్నాము. 2 types ఆఫ్ యాంగిల్స్ని మనం ఎలా యాడ్ చేయాలి, ఎలా సబ్స్ట్రాక్షన్ చేయాలి, హౌ టు సబ్స్ట్రాక్ట్ ఆర్ యాడ్ ద యాంగిల్స్ని యాడ్ చేయడం కానీ సబ్స్ట్రాక్షన్ చేయడం కానీ ఎలా చేయాలి. ఫస్ట్ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, దాన్ని బట్టి మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది ఎలా అనేది, ఏంటి అనేది. 30 degreesని జామెట్రికల్గా డ్రా చేయమంటాడు. డ్రా జామెట్రికల్. రఫ్గా డ్రా చేయండి, రఫ్ ఫిగర్స్ అండి. ఎలా చేస్తాం, ఇనీషియల్ రే అండి ఇది వర్టెక్స్ ఓ అండి. ఇనీషియల్గా రే ఇలా ఉందండి, ఇది ఇనీషియల్ పొజిషన్ అండి రేకి, ఇనీషియల్ పొజిషన్ ఆఫ్ రే. ఈ రే ఏం చేసింది అంటే డైరెక్షన్ చేంజ్ చేసుకుందండి 30 degrees యాంగిల్తో. క్లాక్ వైజ్లో చేసుకుందా, యాంటీ క్లాక్ వైజ్లో చేసుకుంది. యాంగిల్ ఇక్కడ పాజిటివ్ కాబట్టి యాంటీ క్లాక్ వైజ్లో చేసింది. We already told that if the rotation is anti-clockwise, the angle can be treated as a positive. If the rotation is clockwise, then angle can be treated as negative. Here negative sign represents only direction of the rotation. ante kani angle negative ani kaadu. So idem chesindi ippudu ee ray ila rotate ayi ఇక్కడ ఉందండి, ఇది +30 degrees అన్నాడు కాబట్టి యాంటీ క్లాక్ వైజ్లో ఇలా రొటేట్ అయ్యి అండ్ కమ్స్ హియర్. సో యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఈ డైరెక్షన్లో జరిగింది, దట్ ఈస్ 30 degrees. రెండో ఎగ్జాంపుల్, -25 degrees అన్నాను అనుకోండి, ఏంటి మీనింగ్? సో దెర్ ఈజ్ ఎ రే లైక్ దిస్, ఇనీషియల్ పొజిషన్. ఒక రే యొక్క ఇనీషియల్ పొజిషన్ అలా ఉందండి, ఇది వర్టెక్స్ అండి, ఈ డైరెక్షన్లో ఇనీషియల్ పొజిషన్. ఫైనల్ అండ్ ఇట్ రొటేట్స్, ఇది రొటేట్ అయిందండి. ఎలా రొటేట్ అయింది?
క్లాక్ వైజ్లోనే యాంటీ క్లాక్ వైజ్లోనా? సో -25 అన్నాడు కాబట్టి క్లాక్ వైజ్లో రొటేట్ అయిందండి అండ్ మేక్స్ అన్ యాంగిల్ 25 degrees. అంటే ఇలా ఉన్నది, ఇలా క్లాక్ వైజ్లో రొటేట్ అయింది. ఇట్ రొటేట్స్ ఇన్ క్లాక్ వైజ్ అండి, ఇలా రొటేట్ అయింది. దిస్ ఈస్ 25 degrees. ఇప్పుడు ఇది ఫైనల్ పొజిషన్ అవుతుంది. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. అందరికి అర్థమైంది అనుకుంటా. చూడండి, థర్డ్ 30 degrees ప్లస్ 40 degrees రెండు యాడ్ చేయండి. మనకు వచ్చేది ఏంటి? 70 degrees. ఓకే, నో ప్రాబ్లం. బట్ జామెట్రికల్లీ వాట్ ఇట్ రిప్రజెంట్స్? మరి అదేం చెప్తుంది జామెట్రికల్ అంటే ఇనీషియల్ పొజిషన్ ఆఫ్ ద రే. ఇది దిస్ ఇస్ ద ఇనీషియల్ పొజిషన్. ఒక రే యొక్క ఇనీషియల్ పొజిషన్ ఇదండి. వర్టెక్స్ ఇది ఇనీషియల్. 30 degrees positive, that means it rotates in anti-clockwise direction through a 30 degrees. అదేం చేసిందండి? 30 degrees తో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా రొటేట్ అయింది. దిస్ ఈస్ ఫైనల్ పొజిషన్. ఎంత యాంగిల్ రొటేట్ అయిందండి? 30 ప్లస్ 40. ఇక్కడి నుంచి ఏం చేసింది అది మరి? అరే ఈ సెకండ్ పొజిషన్లో నుంచి మళ్ళీ ఏం చేసిందండి? ప్లస్ 40 అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మళ్ళీ రొటేట్ అయింది. 40 degreesతో రొటేట్ అయింది. ఆరో మార్క్ కూడా కంపల్సరీ వేస్తున్నానండి, చూడండి. ఇది 40 degreesతో. సో ఫస్ట్ 30 degreesతో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయ్యి, ఆ తర్వాత మరి 40 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయ్యి ఇక్కడికి ఫైనల్ వచ్చేసిందండి. ఇది ఫైనల్ పొజిషన్. దిస్ ఈస్ ద ఫైనల్ పొజిషన్. సో టోటల్గా ఇనీషియల్కి ఫైనల్కి మధ్య రొటేషనల్ క్వాంటిటీ ఎంత? 30 ప్లస్ 40 మొత్తం 70 అండి. కంప్లీట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ట్రిగ్నామెట్రీలో చాలా అవసరం. యాంగిల్స్ మెజర్ చేసేటప్పుడు ట్రిగ్నామెట్రీలో ఇలాంటి ప్రొసీజర్స్ చాలా అవసరమైతే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అక్కడ ఎలా యూజ్ చేయాలో కూడా నేను మీకు నేర్పిస్తాను. ఈ కాన్సెప్ట్ అనేది. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. 60 degrees మైనస్ 40 degrees ఎంత అండి? 20 degrees. ఎస్, వి నో దట్. మరి 20 degreesకి మనము ఎలా రిప్రజెంట్ చేయాలి జామెట్రికల్గా? ఇప్పుడు దీన్ని జామెట్రికల్గా ఎలా రిప్రజెంట్ చేయాలి? ఇది ఇనీషియల్ పొజిషన్ అండి. రే ఇలా ఉంది. ఓ, దిస్ ఈస్ ఇనీషియల్ పొజిషన్. ఇదేమైందండి? ప్లస్ 60 degrees రొటేట్ అయిందండి. ప్లస్ 60 అంటే అర్థం ఏంటి అంటే యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అయింది. హౌ మచ్ ఆఫ్ క్వాంటిటీ? 60 degrees క్వాంటిటీతో రొటేట్ అయింది. అండ్ ఇట్స్ చేంజ్ ద డైరెక్షన్. ఆ రొటేషనల్ క్వాంటిటీ ఎంత? 60 degrees. సో ఇలా 60 degrees రొటేట్ అయింది యాంటీ క్లాక్ వైజ్లో. పాజిటివ్ కాబట్టి యాంగిల్. సో ఇది మొత్తం ఇలా రొటేట్ అయింది. ఇది 60 degrees. ఇక్కడికి వచ్చిందండి. దిస్ ఈస్ ద పొజిషన్ నౌ. ఇక్కడి నుంచి మళ్ళీ ఏం చేసింది అది? -40 అంటే క్లాక్ వైజ్లో 40 degrees రొటేట్ అయింది. క్లాక్ వైజ్లో ఏం చేసిందండి? అది 40 degrees రొటేట్ అయిందండి. మైనస్ నెగిటివ్ సైన్ రిప్రజెంట్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో మరి ఈ రే ఏం చేసింది? ఇలా క్లాక్ వైజ్లో 40 degrees పోయింది. మూవ్ అయ్యి తన డైరెక్షన్ని చేంజ్ చేసుకోండి. అండ్ దట్ రొటేషనల్ క్వాంటిటీ ఈజ్ 40 అండి. ఇది 40. -40 కాదు, 40నే రాస్తున్నా, ఎందుకంటే డైరెక్షన్ నేను మెన్షన్ చేస్తున్నాను కాబట్టి. యాంగిల్ నెగిటివ్ కాదండి ఇక్కడ.
డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది నెగిటివ్ సైడ్. సో 40. సో ఫైనల్గా ఈ రెండు రేస్ మధ్య రొటేషనల్ క్వాంటిటీ ఎంత? వాట్ ఈస్ ద రొటేషనల్ క్వాంటిటీ బిట్వీన్ దీస్ టూ? ఇది ఫైనల్ పొజిషన్. ఎంత ఉంటుంది? 60 - 40 20 ఉంటుందండి. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే 20కి మళ్ళీ పాజిటివ్ ఉంది, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో 20 అండి. దిస్ ఈస్ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే ఇనీషియల్ ఇక్కడ ఉన్నది క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయ్యి ఫైనల్ ఇక్కడికి వచ్చిందండి. ఎంత 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 యాంగులర్ క్వాంటిటీతో రొటేట్ అయింది అంటే 20 degreesతో రొటేట్ అయింది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ యాంగిల్స్. యాంగిల్స్కి అడిషన్కి సబ్స్ట్రాక్షన్కి మీనింగ్ ఇది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఫైనల్గా. -70 degrees plus 60 degrees minus 20 degrees plus 10 degrees plus 10 degrees plus 10 degrees. ఫిగర్ వేయకుండా చెప్తాను. ఇది వచ్చేసి క్లాక్ వైజ్ అండి, ఇది యాంటీ క్లాక్ వైజ్ అండి, ఇది క్లాక్ వైజ్ అండి, ఇది యాంటీ క్లాక్ వైజ్, ఇది కూడా యాంటీ క్లాక్ వైజ్, ఇది కూడా యాంటీ క్లాక్ వైజ్. అంటే ఒక రే ఏం చేసిందంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లోను యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోను క్లాక్ వైజ్ డైరెక్షన్లోను యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా మూవ్ అవుతూ ఫైనల్ ఒక పొజిషన్కి వచ్చి ఆగిపోయిందంటే ఆ పొజిషన్ కనుక్కోవాలి మనం. అప్పుడు ఆ ఇనీషియల్ పొజిషన్కి ఫైనల్ పొజిషన్కి మధ్య రొటేషనల్ క్వాంటిటీ ఎంత ఉందో చూడాలి. దట్స్ ఇట్, అంతే, ఇంకేం లేదు. చూద్దాం యాక్చువల్గా ఏమవుతుంది చూడండి. -70 + 60 -10 + 10 క్యాన్సిల్, -20 + 20 క్యాన్సిల్, వికెట్ 0 degrees వస్తుంది. అంటే ఎంత రొటేట్ అయినా కూడా చివరికి ఏమైంది అదండి, ఇనీషియల్ రే ఏ పొజిషన్లో అయితే ఉందో ఫైనల్ రే కూడా ఆ పొజిషన్కే వచ్చేసింది. చూద్దాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ ఇనీషియల్ పొజిషన్. ఇది ఇనీషియల్ పొజిషన్ అండి. ఓ, ఇది ఇనీషియల్. ఇప్పుడు ఏం చేసింది? -70 క్లాక్ వైజ్లో ఇలా 70 వెళ్ళిపోయిందండి. +60 యాంటీ క్లాక్ వైజ్లో మళ్ళీ 60 వచ్చిందండి. -20 క్లాక్ వైజ్లో మళ్ళీ 20 మూవ్ అయిందండి. 10 10 10 యాంటీ క్లాక్ వైజ్లో 10, యాంటీ క్లాక్ వైజ్లో 10, యాంటీ క్లాక్ వైజ్లో 10 వచ్చేసి మళ్ళీ ఫైనల్గా ఈ పొజిషన్కి వచ్చింది. ఫైనల్ పొజిషన్ కూడా ఇదేనండి. సో ఇనీషియల్ is equals to final. దట్ ఈస్ ద మీనింగ్ అండి. అంటే రే ఏం చేస్తుంది, ఇది ఇలా 70 క్లాక్ వైజ్లో 60 యాంటీ క్లాక్ వైజ్లో 20 క్లాక్ వైజ్లో 10 10 క్లాక్ వైజ్లో 10 క్లాక్ వైజ్లో 10 క్లాక్ వైజ్లో ఇలా మూవ్ అవుతూ ఉందండి. క్లాక్ వైజ్లోనే యాంటీ క్లాక్ వైజ్లో, క్లాక్ వైజ్లోనే యాంటీ క్లాక్ వైజ్లోనే ఇలా మూవ్ అయినప్పుడు ఫైనల్ పొజిషన్ ఇదికి వచ్చేది 0 degrees. దట్ ఈస్ ద రిజల్ట్. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అడిషన్ ఆఫ్ యాంగిల్స్ అండి. యాంగిల్స్ని యాడ్ చేయడం ఇలా ట్రిగ్నామెట్రీ బేస్ చేసుకొని. ట్రిగ్నామెట్రీలో రొటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుందా రే అనేది, లేదా క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుందా రే అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యాంగిల్ ఈజ్ రొటేటింగ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, అంటే సారీ, రే ఈజ్ రొటేటింగ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ పాజిటివ్. If the ray is rotated in clockwise direction, then it can be treated as a negative. అది ఎలా రొటేట్ అవుతుంది, రొటేట్ అయిన దాన్ని బట్టి యాంగిల్ ఎంత ఫామ్ అయింది, ఆ యాంగిల్కి సైన్ కాస్ టాన్ ఏముంటాయి, అవి ఎలా ఉంటాయి మనం నేర్చుకుంటాం యాక్చువల్గా. సో రొటేషన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ట్రిగ్నామెట్రీలో. జనరల్గా యాంగిల్ బిట్వీన్ లైన్స్ వేరే, రొటేషనల్ యాంగిల్ వేరేనండి. రొటేషనల్ యాంగిల్ అంటే ఖచ్చితంగా రొటేషన్ని మనము యాంటీ క్లాక్ వైజా క్లాక్ వైజ్ అనేది చూడాలి. యాంగిల్ అంటే చూడాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ డెఫినేషన్ చూసుకోవచ్చు మనం. ఫస్ట్ డెఫినేషన్ ఏం చెప్పాను నేను, ద రొటేషనల్ సపరేషన్, ఇది యాంగిల్ అండి.
ఆల్వేస్ పాజిటివ్ గానే రాస్తాం. రొటేషనల్ సపరేషన్ అంటే ఏమి? ఇనీషియల్ రే యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ అయిందా, క్లాక్ వైజ్ లో మూవ్ అయిందా, లేదా ఫైనల్ పొజిషన్ ఎలా ఉంది మనకి సంబంధం లేదు. ఆ రెండింటి మధ్య ఉన్న రొటేషనల్ క్వాంటిటీ చెప్తే చాలండి. దట్ మీన్స్ మాడ్లస్ మాడ్ థీటా పాజిటివ్ అండి. బట్ సెకండ్ డెఫినేషన్ ప్రకారం ఇక్కడ ఏమవుతుంది అంటే అది ఏ డైరెక్షన్ లో రొటేట్ అవుతుందో చెప్తుంది. ఆ డైరెక్షన్ బట్టి అది పాజిటివా నెగిటివా చెప్పాలండి. సో యాంగిల్ వేరే, రొటేషనల్ యాంగిల్ వేరే. రొటేషనల్ యాంగిల్ అన్నప్పుడు ఖచ్చితంగా రొటేషన్ ని మనము కన్సిడర్ చేయాల్సిండేదే. ఇన్ విచ్ రొటేషన్ ఇస్ ద రే ఈజ్ రొటేటింగ్, ఏ డైరెక్షన్ లో ఒక రే రొటేట్ అవుతుందో అనేది చెప్పగలగాలి. సో రొటేషనల్ యాంగిల్ both are different అండి. యాంగిల్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. రొటేషనల్ యాంగిల్ అయితే యాంటీ క్లాక్ వైజ్ లో పాజిటివ్, క్లాక్ వైజ్ లో నెగిటివ్ అండి. రెండింటి యొక్క మాడ్లెస్సేనండి యాంగిల్ అండి. రెండింటికి మాడ్లెస్ వేస్తేనే యాంగిల్ వస్తుంది, అంత ఇంకేం లేదు. సో దే కెన్ బి మెజర్డ్ ఇన్ 2 ways. వన్ ఈస్ సెక్సాగెసిమల్ సిస్టమ్, డిగ్రీస్ అండి, యూనిట్స్ కన్స్ట్రక్షన్ పర్పస్ యూజ్ చేస్తాం. అండ్ వన్ ఈస్ సర్క్యులర్ సిస్టమ్, ఈ సిస్టంలో యూనిట్ వచ్చేసి రేడియన్ అండి, దీన్ని మనం క్యాలిక్యులేషన్ పర్పస్ యూజ్ చేస్తాము. సో రెండింటికి సంబంధించిన రిలేషన్ ఏంటి అంటే 180 degrees ఈజ్ ఈక్వల్స్ టు 5 radians. దిస్ ఇస్ ద మోస్ట్. Now we go to types of angles. నెక్స్ట్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అనేది.